హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సండే కదా, సండే స్పెషల్స్ ఏంటి మీ ఇంట్లో? మా ఇంట్లో అయితే ఈరోజు సండేనే కాదండి, సండే లాగా లేదనమాట. ఇప్పుడు చేస్తున్నాను వంట. మార్నింగ్ నుంచి అయితే అసలు ఏ వంట చేయలేదు, ఎందుకంటే మాకు గణేష్ నిమగ్నం అనమాట ఈరోజు. కాబట్టి భోజనాలు మధ్యాహ్నం ఇంకా అక్కడికి వెళ్ళి అప్పు తినేసి నాకు తీసుకొని వచ్చేసాడు. సరే ఇప్పుడు వంట చేద్దాం కదా సాయంత్రం మంచిగా అనుకుంటే మాకు సాయంత్రం కూడా భోజనాలంట. మా అప్పు వండుకొని నేను తినలేను, ఒక పూట తిన్నాం ప్రసాదం చాలు, మంచిగా ఇంట్లో మటన్ వండి అన్నాడు. సరే చేస్తున్నాను అనమాట. నేను ఇంక ఈ శారీస్ అడవుళ్ళు అలా పడి ఇంట్లో కారం అయిపోయిందండి. అంటే మామూలుగా నేను వాడేది గుంటూరు కారం కదా, ఇప్పుడు కాదు, ఒక 2 yearsగా వాడుతున్నాను. అది అందరికీ తెలుసు. మిర్చి ఆడి నుంచి మనకి తెలిసిన ఫాలోవర్స్ పంపిస్తారనమాట పాపం. ఇంకా ఈ మధ్య ఇంకా ఈ శారీస్ బిజినెస్లో వాటిలో ఇట్లా పడి ఇంకా అయిపోతే నేనేం చేశాను, డీమార్ట్కి వెళ్ళి తెచ్చాను అనమాట. ఆ కారం 2 రోజులుగా వాడేసరికి కారానికి దండం నాయన, కడుపులో మంటలు 2 రోజులుగా అప్పుకి నాకు. అస్సలు ఇంకా కాదనేసి పాపం ఇంకా మొన్న ఈవినింగ్ ఫోన్ చేశానండి. నిన్నైతే కొరియర్ పంపించేసింది పాపం అమ్మాయి. ఎందుకంటే ఈ కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా చూపించాలనిపించింది, అందుకే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ఇదైతే ఎటువంటి ప్రమోట్ వీడియో కాదు, సరేనా? సాయంత్రం నేను 4 గంటలకే ఫోన్ చేసి అడిగాను, పాప నైట్ బస్ కేసు పంపించేసింది అనమాట. ఇది మిర్చి ఆడి నుంచి వస్తుందండి, డైరెక్ట్ గా గుంటూరు గొడ్డు కారం అంటాం కదా అదనమాట. మసాలా కారం కూడా ఉంటుంది, అదైతే ఉంది ఇంట్లో. ఇంకా గొడ్డు కారం అన్న పసుపు తెప్పించాను. వీళ్ళ దగ్గర క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అండి, అసలు చాలా చాలా బాగుంటుంది. 2 రోజులు కొంచెం ఏమారి కొంచెం బిజీ అయినందుకు ఏదో బయట నుంచి తెచ్చుకొని తింటే ఆ కారం అమ్మో అస్సలు సెట్ అవ్వలేదు. ఇదిగోండి కిలో కారము, 2 కిలోలు పంపించింది పాపం కారం. నేను కిలోనే అనుకున్నా. 2 కిలోల కారము, ఇదిగోండి కిలో పసుపు. ఇది చాయ్ పసుపు అండి, పూజలకు కూడా పనికొస్తుంది అనమాట. అసలు చాలా మంచి ఒరిజినల్ క్వాలిటీ అనమాట. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన ఇస్తాను, ఆర్డర్ పెట్టుకోండి, సరేనా? రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి, ఒరిజినల్ ఉంటాయి, ఓకే? అసలు చాలా బాగుంటుందండి. నేను విజయనగరం అమ్మ అంటా కదా, అమ్మకు కూడా చెప్పా చాలాసార్లు ఆర్డర్ పెట్టుకో, వాళ్ళకి ఈ కారమే అలవాటు అయిపోయింది అనమాట. అయిపోయిందమ్మా మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవాలి అనేసి అంటుంది. పెట్టుకోమ్మా అన్న. అసలు చాలా బాగుంటుందండి గొడ్డు కారం ఇది. ఇంకా మసాలా కారం అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు. ఫ్రైకి నేనైతే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తినేస్తాను, అంత ఇష్టం అనమాట నాకు మసాలా కారం. మసాలా కారం అంటే వెల్లుల్లి కారం లాగా భలే ఉంటుందండి. కారం చూడటానికి అంత రెడ్డిష్గా ఉంది కదండి, కానీ అసలు తింటే కడుపులో మంట కానీ అలాంటివి ఏమీ ఉండదండి. ఎందుకంటే అసలు కెమికల్ కాదు, మంచి ప్రోడక్ట్ అసలు వీళ్ళది. ఇదిగోండి ఎంత బాగుంటుంది తెలుసా, వాడాలి అది. ఇదిగోండి పసుపు కూడా కిలో తెప్పించేసాను అనమాట. ఒక డబ్బా వచ్చి పూజ